అమ్మవారిని ప్రార్థించేది. తెలంగాణలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పిల్ల పాపలతో మంచిగా ఉండాలని, గత 4 సంవత్సరాల వచ్చిన కరోనా లాంటి మహమ్మారి లేకుండా అమ్మవారంటే ఎందుకంటే బాగా మహిమగల అమ్మవారని ఈ ప్రాంతంలో దీని గురించి తెలుసు. అమ్మవారిని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చి 1 సంవత్సరం అయింది. రేపు 4-5 రోజుల తర్వాత రేషన్ కార్డు, కొత్త ఇండ్లు, రైతు భరోసా లాంటి మరో 3 కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. అమ్మవారిని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పేద ప్రజలు ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండే విధంగా 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టే కార్యక్రమం కాదు, నేను ఏం చేసినా సక్సెస్ అయ్యే విధంగా ఆశీర్వదించాలని మరొకసారి అమ్మవారిని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడనే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఈరోజు 30,000 కోట్లతో ఎప్పుడో శాంక్షన్ అయిన దాన్ని మొదలు పెడుతున్నాం. ముఖ్యంగా నేను అనుకుంది ఏంటంటే ఇవాళ అమ్మవారిని అనుకోకుండా పిలిపించుకొని నాకు దర్శించుకునే భాగ్యం కల్పించింది అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. కాబట్టి రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, అలాగే ఎండోమెంట్ కమిషనర్ని, ఎండోమెంట్ సిఈ ఉంటాడు సపరేట్ గా మనకు తెలంగాణకు, ఆయన ఒక వారానికి సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నది, ఆయన కూడా పిలిపించి అవసరం మేడ్చల్ కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారిని కూడా పంపించి దాన్ని కూడా త్వరలోనే నేను ఎప్పుడు ఈ ఏరియాలు తిరుగుతున్నాను కాబట్టి వీలుండి వాళ్ళని పంపించిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అవసరం ఉంటే అదనపు బడ్జెట్ కేటాయించగా ఆ ల్యాండ్ అక్వైర్ చేసి ఆయనకు ల్యాండ్ కంపెన్సేషన్కి అట్లలకు మెట్లు కట్టించడం, ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం, ముఖ్యంగా బాత్రూమ్ లేవని చెప్పి ఈవో గారు చెప్పాను. బాత్రూమ్ కూడా కొంచెం దూరంగా ప్లేస్ చూసుకొని దాన్ని కూడా బడ్జెట్ చేయడం. ఇంకా ఎండోమెంట్కి నిధుల కొరత ఉండదు, చేయాలి. దేవుడి మీద అమ్మవారి మీద ప్రేమన్న వాళ్ళ దగ్గర నుంచి చేపిస్తూ కావాలి. ఇవాళ నన్ను అనుకోకుండా పిలిపించింది కాబట్టి ఇక్కడ స్థానికులు, మా నాయకులు, మా కౌన్సిలర్స్, మా లీడర్లు చెప్పాను. అలాగే భక్తులంటే ఎంతో మంది భక్తులను చూసాం. తప్పకుండా ఒక 3-4 మాసాల్లోనే నేను అనుకున్న కార్యక్రమాలు, ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు, ఈ అమ్మవారిని దర్శించుకుని వచ్చే భక్తులకు కూడా శుభవార్త తెలియజేసుకుంటూ మా ప్రభుత్వానికి పేదలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు, అలాగే ఇంకా కూడా మాకు అండగా ఉండి పేద ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా అండగా ఉండాలని కోరుకుంటున్నాను.